ఈ వశీకరణం అనేది ఉంటుందా అనేది ఒకటి. చాలా మంది ఏమంటారంటే మరి అంబానీ ఉన్నాడు కదా, మొన్న పెళ్లి కూడా అయింది, పాపం మంచిగా ఉన్నారు, బాగుండాలి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను, చాలా మంది కామెంట్స్ రూపంలో అంటూ ఉంటారు, అంటే అంబానీని మనం వశీకరణం చేసి అంబానీ నుంచి తీసుకొచ్చి మనకు అన్ని పెట్టేస్తే అయిపోద్ది కదా, ఈ వశీకరణం ఏందిరా ఉంటే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వాటన్నిటికీ ఫస్ట్ మీరు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ ఆయిల్ దాంట్లోకి వెళ్దాం. ఈ వశీకరణం గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఎస్. ఇట్లా మీరు ఎక్కడో ర్యాండమ్గా ఉన్న ఎవరో పర్సన్ మీద చేస్తే అయ్యేది కాదండి. అది మనకు దగ్గరలో ఉండి మనం ఆ పర్సన్తో కాంటాక్ట్లో ఉండే పర్సన్ మీద చేస్తేనే అయ్యేది. అండ్ అది ఏదో ఫేక్గా ఫ్లూక్గా చెప్పే విషయం కాదు, అది సైన్స్. దాన్ని మనం తంత్రం అంటాం. తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది, అన్నిటికీ శక్తి ఉంది. అవి చేసే పనులను మనం సిద్ధించుకోగలిగితే అద్భుతాలు చేయగలం, దుష్టశక్తికి కూడా వాడుకోగలం. రావణాసురుడు శివుడు భక్తుడు, కానీ అధర్మానికి వాడుకున్నాడు. రామయ్య కూడా రామలింగేశ్వరు శివయ్యకి ఆరాధన చేస్తాడు, కానీ ధర్మబద్ధంగా ఉన్నారు. దాన్ని ఎటు తీసుకెళ్తున్నాం అనేది పర్సనల్ చాయిస్. భగవద్గీతలో కూడా మనకేం చెప్తారంటే మనిషిని ఒక ఫ్రీ విల్ ఇచ్చారనమాట. ఎట్లా దాన్ని మిస్యూజ్ చేస్తావా లేదా దాన్ని యూజ్ చేస్తావా, దేనికోసం, లోక కళ్యాణం కోసం యూజ్ చేస్తే అది నీకు మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని మిస్యూజ్ చేసినావు అనుకో, అప్పుడు కూడా అది మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. అదే తంత్రం ముఖ్య ఉద్దేశం అనమాట. చేసే ముందు చెప్పేదే అది తంత్రానికి. తంత్రం అనగానే మన దగ్గర ఇట్స్ ఆల్ అవుట్డేటెడ్. మౌనికా సుంకర ఎల్ఎల్బి బీటెక్ చదివింది, ఇట్లా మాట్లాడుతుంది. నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, సాఫ్ట్వేర్లో పనిచేశాను, ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. తంత్ర అనే సబ్జెక్ట్ అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది, హాంబర్గ్ యూనివర్సిటీలో ఒక ఆనరీ చైర్లో ఉంది. మన ఎట్లా అంటే యోగా అమెరికా చేసిన తర్వాత మనం చేయడం మొదలు పెట్టాం. అదే మన దరిద్రం. ఇన్ ద సేమ్ వే తంత్ర కూడా చూసుకోండి, హాంబర్గ్ యూనివర్సిటీలో ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి నమ్మడం ఇప్పుడు మనకు తప్పని పరిస్థితి. ఓకే, ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూడా యూనివర్సిటీలో ఉంది అని తమ్నెయిల్ పెడితే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. అదే కావాలి మన వాళ్ళకి. అదే ఇప్పుడు ఏంటిదంటే మనం వాటర్ బాటిల్ మనం పట్టుకొని తిరిగినాం అనుకోండి చీప్, అదే ఒక ఫారినర్ వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగిన అనుకోండి క్లాస్. అంతే, అది మన మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే ఆ బుద్ధి అట్లా అయిపోయింది, తెల్లోళ్ళని చూసి మన మెదళ్ళపై రుద్ది దీన్నే మనం అంధానుకరణం అంటారు అన్నమాట. అంధానుకరణం వల్ల మనం మన సంస్కృతికి దూరం అయిపోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ, నేను మొన్న మీ కాన్క్లేవ్లో కూడా చెప్పాను, అవన్నీ లో కాన్షియస్నెస్లో ఉన్న దేశాలు. మనది బ్రాహ్మణ ప్రజ్ఞలో ఉండే దేశం. బ్రాహ్మణ ప్రజ్ఞ అనగానే మళ్ళీ కులంకి వర్తించొద్దు. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మాండం అన్నీ కూడా మన క్షాత్రం కాంక్లేవ్లో వారు మాట్లాడినటువంటి ప్రసంగం ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి, మీరు చూస్తే క్లియర్గా దాని గురించి మొత్తం అర్థమైపోద్ది. ఎస్. సో బ్రాహ్మణ అనగానే ఆ పదం బ్రహ్మాండం, బ్రహ్మదేవుడు, ఈవెన్ బ్రహ్మచారి అంటారు ప్రతి అబ్బాయిని పెళ్లిగాను, అంటే బ్రహ్మతోని చరిస్తున్నాడు అంటే ఆ జ్ఞానంతోని చరించే వ్యక్తిని బ్రహ్మచారి. సో దీనికి కులంతో సంబంధం లేదు. కాబట్టి మనది బ్రాహ్మణ దేశం. మన దేశంలో సరస్వతి ఉంది. మన దేశాన్ని లూటీ చేసి సంపదను తీసుకెళ్ళగలిగినని సరస్వతిని తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే అది మన డిఎన్ఏలో ఉంది. ఋషుల సంస్కృతి మనది, ఋషుల నుంచి వెళ్ళి ఋషుల వారసులం మనం. కాబట్టి మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది. మనము మన ఇంట్లో మన భార్యాభర్తల మధ్యలో ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ వస్తే దానికి మనం సొల్యూషన్ కోసం ఇట్లాంటి మంత్రాలని తంత్రాలని వాడుకోవడం పక్కన పెట్టి దాన్ని కూడా వదిలేసినాం మనం. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలే కాకుండా మన ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా వాడుతున్నారు తంత్రాన్ని. ఓకే, తంత్రం మిస్యూజ్ వాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది, మన వల్ల తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే అంటే వాళ్ళు వాడే తంత్రం, మన వాళ్ళు చేసేటటువంటి తంత్రం ఇదంతా ఒకటేనా? అంటే ఎక్కడి నుంచి దీని ఆరిజిన్ ఏంటి ఏమనుకోవచ్చు? హిందుత్వంలోనే ఉంది తంత్రం. ఓకే, హిందూ ధర్మంలో శైవం వైష్ణవంతో పాటు శాక్తేయం కూడా ఉంది. శాక్తేయంలో తంత్రం కీ రోల్లో ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు, దీని గురించి తెలుసుకోవడానికి భయపడుతుంటారు. అది మన మీద కావద్దు అని చూస్తుంటారు. కావద్దు అంటే మనకు అంత స్ట్రాంగ్ ఆరా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఆరాని ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న వెంటనే భయపడుతుంటారు. భయపడ్డం కాదు, మనం ఒక కవచాన్ని క్రియేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎట్లయితే మనం ఫోటోలలో దేవీ దేవతల విగ్రహాలకు
ఇట్లా మనకి ఇట్లా ఆరా అని చూపిస్తారనమాట. అవును. దేవి దేవతల కిరీటం ఫోటోలో వెనుక ఉంటుంది, దాన్ని ఆరా అంటారు. అది ప్రతి హ్యూమన్ బాడీలో ఉంటుంది. అందుకే మనం చూడండి చిన్నపిల్లల్ని బర్త్డే కానీ ఏదైనా అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఉప్పు తిప్పేస్తాం. అది ఉప్పు తిప్పడంలో అందరు అనుకుంటారు ఏదో మూఢనమ్మకం అనుకుంటారు, కానీ కాదు. సాల్ట్లో చాలా పవర్ ఉంటుంది, హీల్ చేసే పవర్ ఉంటుంది. అది ఏం చేస్తున్నామంటే ఆరా చుట్టూ తిప్పుతున్నాం పిల్లలకి, తిప్పంగానే వాళ్ళ ఆరా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము మన సంస్కృతిలో సైన్స్ ఎంత లో లెవెల్ కూడా కాదు, ప్రతి పనిలో ఉండిపోయింది అనడానికి చిన్న ఉదాహరణ చెప్తా. డిగ్గింగ్ చేస్తారు చూసిన, సీవేజ్ క్లీనింగ్ చేద్దాం, పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఒకప్పుడు ఒళ్ళంతా ఉప్పు రాసుకొని దాని లోపలికి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి వచ్చేవాళ్ళు. ఉప్పు ఎందుకు రాసుకున్నారు? ఎందుకంటే అది లోపలికి వెళ్ళినా కూడా ఆ జర్మ్స్ అంటకుండా ఉంటాయి. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత పసుపు ఎట్లయితే మనకి యాంటీసెప్టికో ఉప్పు కూడా అంత పనిచేస్తుంది. కాబట్టి అందుకే మనం పిల్లలకు ఉప్పు తిప్పుతాం. ఇప్పుడు మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్లో నేను ఒక బ్లాక్ డాట్ పెట్టి ఇచ్చిన అనుకో, మీ దృష్టి ఎక్కడ పడిపోతుంది? బ్లాక్ డాట్ పైన. అదే ఇది ఆ బ్లాక్ డాట్ పైన మన దృష్టి పడడాన్ని మన దానిలో కూడా చెప్తుంటారు వాడుక భాషలో, నరుడి చూపులో ఉన్నంత శక్తి అంటే ఇంకా దేని మీద ఉండండి. మనం ఇట్లా చూస్తే బండరాయి కూడా పగిలేంత శక్తి ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ నమ్మాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇదివరకు మనకి నేను అగైన్ మనకి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యేసరికి ఇవి చెప్పేవాళ్ళు లేరు, ఇవన్నీ మనకు దూరం అయిపోయినాయి. సో యాక్చువల్గా శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఉపాసించి శక్తిని బయటకు ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళు దొంగలు అవ్వడం చేత అసలు శక్తి లేదు అనుకునే స్థితికి మనం వచ్చాం అనుకోవచ్చా? అట్లా చెప్పడానికి కాదండి. ఇప్పుడు దాదాపుగా హిందువులు ఎవరైనా ఈ శక్తి ఆరాధన చేసిన తంత్ర సిద్ధిని వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా మంది బాబాలు కనబడతా ఉంటారు కదా, అయితే వీళ్ళు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందంటే దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్ ని వీళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇదే నేను మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో పాండురాజు సమ్రాట్ ఉండే, ఆయన ఏమైంది వదిలేసి వెళ్ళిపోతాడు, ఆయనకు శాపం తగిలిన తర్వాత ఏం చేస్తారో వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు రాజు అవుతాడు. ధృతరాష్ట్రుడు రాజు అవ్వడం వల్ల దుర్యోధనుడు నేను యువరాజు అవుతా అంటాడు. కానీ ధర్మబద్ధంగా యువరాజుగా ఉండాల్సింది ధర్మరాజు. అందుకే యుద్ధమైంది. పాండురాజు గాని వదిలేసి వెళ్ళకుండా రాజ్యపాలన చేసుకుంటూ ఉండే, అంటే వ్యక్తిగత సాధన కోసం ఎవరైతే ప్రాముఖ్యత ఇచ్చి వెళ్ళిపోతుంటారో వాళ్ళ వల్ల చాలా డ్యామేజ్ అయిపోతుంటుంది. సమాజం కోసం, లోక కళ్యాణం కోసం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు అదే డిఎన్ఏలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ సిద్ధుల్ని ఇంకా ఎక్కువ సాధించడం కోసం వదిలేసి వెళ్ళిపోతుంటారు. యాక్చువల్లీ సమాజంలో ఉంటూ కూడా చేయొచ్చు. అందుకనే గృహస్థ జీవితం చాలా గొప్పది. అంటే మనం మన వ్యక్తిగతంగా గృహస్థ జీవిత బాధ్యతలను నిర్వర్తించుకుంటూ సమాజానికి రేపటి కాబోయే ఈ సంస్కృతికి వారసులను మనం అందిస్తున్నాం. కాబట్టి గృహస్థ జీవితానికి మనకు చాలా 4 ఆశ్రమాలు ఉంటాయి కదా మనకి. ఆ ఆశ్రమాలలో గృహస్థ ఆశ్రమానికి మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఒక సన్యాసి అయిననుకో, అందరు సన్యాసి అయితే వాడికి భోజనం పెట్టాలి ఎవరు? గృహస్థుడే కదా భోజనం పెట్టాలి. కాబట్టి ప్రతి పని అంటే అందుకే వర్ణ వ్యవస్థను కూడా మనం ఇంత సిస్టమేటిక్గా చేసి ఎందుకు చేసినామంటే మనము ఈ వ్యవహార జీవితంలో ఉంటూ లోక కళ్యాణం కోసం చూడాలి అని. అయితే ఈ విద్యలను నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లయితే గొప్ప గొప్ప సిద్ధులు సాధించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఆ మిస్యూజ్ చేసుకునే వాళ్ళు విధర్మిలు అయింది అనుకోండి, ఎడారి మతాల వాళ్ళు ఎస్పెషల్గా, వాళ్ళకి ఏముంటుంది? ఒకటే జన్మ అనగానే ఏముంటుంది? పాపభీతి ఉండదు. పాపభీతి లేనప్పుడు ఎంత దుష్ట కార్యమైనా కూడా చేయడానికి ఆలోచన ఏమి ఉండదు. కాబట్టి వేరే వాళ్ళ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ ట్రాప్లో చాలా మట్టుకు హిందూ ఆడవాళ్ళు పడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ట్రాప్లో పడిపోయి మెస్మరైజ్ అవుతున్నారు. వాళ్ళని దూరం తీసుకెళ్లేసి మళ్ళీ కన్విన్స్ చేస్తే మళ్ళీ కన్విన్స్ అవుతున్నారు. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళని కలుస్తున్నారో మళ్ళీ అట్లే అయిపోతున్నారు. ఇదేంటిదంటే వీక్ ఆరా మెంటలిస్ట్ అని ఉంటారు చూసినా మీరు, వాళ్ళు మైండ్ రీడ్ చేస్తారు. హిప్నోసిస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. హిప్నోటిజం అనేది ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళది సుపీరియర్గా స్ట్రాంగ్గా బ్రెయిన్ ఉన్నప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళ దానిలో ఫ్లోలో ఉండడం వల్ల మీరు హిప్నటైజ్ అవుతున్నారు. ఒకవేళ మీది స్ట్రాంగ్ మైండ్తో ఉన్నారు అనుకోండి, మీరు ఎట్లా హిప్నటైజ్ అవుతారు? అవ్వలేరు. ఇన్ ద సేమ్ వే వశీకరణం అనేది ఉంది.
దానివల్ల మీరు మిస్యూజ్ అవుతున్నారు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించిన ఆరాన్ బిల్డ్ చేసుకోవాలి. అంటే కవచం చదవడం కానీ ప్రతిరోజు, లేదా సంవత్సరంలో కనీసం 41 రోజులు అమ్మవారి దుర్గా కవచం కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఇట్లాంటివన్నీ. మీకు వేదిక మంత్రాల మీద ఇంట్రెస్ట్ లేకపోతే సాబర మంత్రాలలోనే వెళ్ళిపోవచ్చు. నేను బ్రాహ్మణులు చెప్పిన వేదిక మంత్రాలు నేనెందుకు చదవాలి అని మీరు అనుకుంటే హనుమాన్ చాలీసా అని సాబర మంత్రం అంటారు. అది బ్రాహ్మణుల కోసం చేసింది కాదు, బ్రాహ్మణుల వల్ల వచ్చింది కాదు, బ్రాహ్మణుల చేత వచ్చింది కూడా కాదు. సాబర మంత్రం హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. అది మనలాంటి మామూలు వాళ్ళ కోసం. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.